హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చామగడ్డ పులుసుని చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం ఈ చామగడ్డ పులుసు కోసం చామగడ్డలను ఉడికించుకొని ముక్కలుగా కట్ చేసి ఒక పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు, ఒక పావు స్పూన్ మెంతులు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కొద్దిగా వేగనివ్వాలి. ఈ పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఒక కప్పు వరకు చిన్నగా తరిగిన ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు వేగనిచ్చి అవి వేగిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలని ఈ నెలలో కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న కప్పుతో కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు చక్కగా వేగనివ్వాలి. ఈ తాలింపంతా చక్కగా వేగిన తర్వాత ఒక కప్పు వరకు ఈ విధంగా సన్నగా తరిగిన టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈలోగా మనం కొద్దిగా చింతపండుని మన పులుపు తగినట్లుగా తీసుకొని ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లుగా అయితే మనకి టమాటాలు అనేవి మంచిగా మగ్గాయి కదా, చూడండి. ఒకసారి ఈ విధంగా మనం మిక్స్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1.5 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు కారం, అలాగే 1.5 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ధనియాల పొడిని కూడా యాడ్ చేసిన తర్వాత ఈ మసాలాలన్నీ కలిసే విధంగా తాలింపంతని చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇందులోనే మనం 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఈ విధంగా చక్కగా వేగనివ్వాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపిన తర్వాత ఇందులోనే మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని పులుపు తీసుకొని ఈ విధంగా ఈ తాలింపులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చింతపండు పులుపు వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇందులోనే మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటామో, అంటే మనకి పులుసు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. చూడండి, మనం కావలసిన పులుసుని బట్టి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పులుసు కొద్దిగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ చామగడ్డ దుంపల్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఇందులో ఉడికించుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లుగా అయితే మనకి చామగడ్డ పులుసు అనేది రెడీ అయిపోయింది. పైనుంచి కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్నట్లుగా అయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డ పులుసు అనేది రెడీ అయిపోయినట్లుగా. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా తయారైన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోనికి సర్వ్ చేసుకున్నట్లుగా అయితే మనకి చామగడ్డ పులుసు అనేది రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.